మీ పేరు చెప్పి నన్ను డాక్టర్ సశ్రీ అంటారు. పిబి సిద్ధార్థ కళాశాల తెలుగు విభాగం అధ్యక్షుడిని. స్వాతంత్ర దినోత్సవం ఒక 2-3 రోజుల్లో ఉంది. ఆగస్టు 15 మనందరం కూడా స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నటువంటి రోజు, చరిత్రలో మనం మర్చిపోలేనటువంటి రోజు. 190 సంవత్సరాల ఆంగ్లేయుల పాలన నుంచి భారతదేశం విముక్తి చెందినటువంటి రోజు. భారతదేశం ఏదైతే అంటే అన్ని వర్గాల ప్రజలు ఏదైతే కాంక్షించారో, ఏ విశాల భారతదేశాన్ని కాంక్షించారో, ఎలాంటి భేదాలు లేనటువంటి సర్వసమానత్వమైనటువంటి ఒక సమాజాన్ని, ఏదైతే ఆదర్శ సమాజాన్ని, ఆదర్శ రాజ్యాన్ని కాంక్షించారో ఆ రాజ్యం, ఆ కళ అంతా కూడా నెరవేరినటువంటి రోజు ఆగస్టు 15. ఆగస్టు 15 ఎన్నో పోరాటాల ఫలితంగా సిద్ధించినటువంటి రోజు. అంటే ఇప్పటి యువతరానికి స్వేచ్ఛ ఎక్కువైంది. అంటే స్వేచ్ఛా వాయువులు పిలుస్తున్నారు. వీళ్ళకి ఎలాంటి త్యాగబుద్ధి, త్యాగనిరత కానీ, సమాజం పట్ల ఒక అనురక్తి కానీ మనం ఈ తరంలో చూడటం లేదు. అంటే ఒక ఉత్తమ విద్యార్థి అంటే వాడు మార్కుల కోసం మాత్రమే పుట్టినటువంటి వాడు. వాడు ఆ పాఠ్య గ్రంథాల చుట్టూ పరిభ్రమిస్తాడు. ఆ నేర్చుకున్నది ఏమన్నా ఉందంటే పరిస్థితి ఉంది. నిజంగా ఈనాటి విద్యార్థులు కనుక సమాజాన్ని పట్టించుకునేటటువంటి ఒకానొక ఉదాత్తమైనటువంటి గుణం కనుక వాళ్ళలో ఉన్నట్లయితే మనం ఇవాళ రోజున ఈ వృద్ధాశ్రమాలు కానీ, ఇతరత్ర అనాథాశ్రమాలు కానీ ఇవన్నీ మనం చూడం. అంటే ఇప్పటి యువతరం ఆ స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో కొంత వాళ్ళు మార్పు చెందాల్సినటువంటి అవసరం కనబడుతుంది. ఎందుకంటే సమాజం పట్ల ఒక బాధ్యత, సామాజిక బాధ్యత అనండి, సామాజిక చైతన్యం అనండి, ఇది ఇటీవల కాలంలో అంటే గత 40 సంవత్సరాల కంటే ఇప్పటికి స్వాతంత్రం సిద్ధించి మనకి 79 సంవత్సరాలు అయింది. 80వ స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో మనం వెళ్ళబోతున్నాం. అంతా బాగానే ఉంది. అయితే గతాన్ని పరికించి చూసినట్లయితే కనుక మనకి సంతృప్తి కలగదు, ఒక రకమైనటువంటి అసంతృప్తి కలుగుతుంది. ఎందుకంటే ఈనాటి తరం మరి తల్లిదండ్రుల్ని పట్టించుకోవడం లేదు, దేశాన్ని అంతకన్నా పట్టించుకోవట్లేదు. ఒక రకమైనటువంటి ఉదాసీనత సర్వత్రా కూడా వ్యక్తం అవుతుంది. ఈ ధోరణి మారాలి. అంటే మనకి పిల్లల్లో ఒక విశాల భావాలు ఉండాలని, ఒక దేశభక్తి బీజాలన్నీ ఉండాలని మనం అనుకుంటూ ఉంటాం. అనుకోవటానికి ఆచరణకి మధ్య ఒక అగాధం స్పష్టంగా కనబడుతుంది. ఈ 80 ఏళ్లలో ఈ భారతదేశం ఏం సాధించిందంటే ఒక విదేశీ విద్య చదువుకోవాలంటే, ఉన్నత విద్య అభ్యసించాలంటే మన భారతదేశం అక్కడకు రాదు. మనం వేరే గడ్డ మీదకి వెళ్ళాలి. మనకి జీవితం అంటే జీతం అంటే మనకి 4 రాళ్ళు ఎక్కడ ఎక్కువ వస్తే అక్కడ స్థిరపడాలి అనేటటువంటి ఆలోచన కారణంగానే వాళ్ళు భారతదేశానికి దూరం అవుతున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ సంతులిత అభివృద్ధి ఏదైతే ఉందో, అన్ని రంగాలు అభివృద్ధి చెందటం అసలైనటువంటి సంతులిత అభివృద్ధి. దానిలో దురదృష్టం కొద్దీ మన దేశ పౌరులు ఎవరో కూడా క్రియాశీలకంగా లేరు. వాళ్ళ చదువులు కానీ, వాళ్ళ ఉద్యోగాలు కానీ వేరే దేశాల ఆర్థిక వ్యవస్థల సర్వోన్నత అభివృద్ధికి మాత్రం వాళ్ళు కేటాయిస్తున్నారు. వాళ్ళు కొంచెం బాధ్యతాయుతంగా మెలగాలి. దేశం పట్ల ప్రేమ పెరగాలంటే ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు వేరే దేశంలో చేసిన తర్వాత ఉద్యోగం, ఈ దేశంలో తమకు అవకాశాలు లేకపోయినా అతి తక్కువ జీతభత్యాలు ఉన్నప్పటికీ కూడా రమ్మని కాదు. కానీ ఒకానొక ఆవేదన ఏంటంటే ఒక కవులు కానీ, రచయితలు కానీ, సామాజిక కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, ఒక తరం అంటే పాత తరం నాయకులు కానీ వాళ్ళు ఆవేదన చెందేదల్లా 190 సంవత్సరాల ఆంగ్లేయ పాలన నుంచి విముక్తి చెందటం అనేది ఒక్క రోజులో సిద్ధించింది కాదు. ఎంతోమంది పోరాట యోధులు ఉన్నారు ఇందులో. ఎంతోమంది జాతీయోద్యమంలో పాల్గొన్నారు, అసువులు బాశారు, ప్రాణాలు కోల్పోయారు, ఆస్తులు కోల్పోయారు. గాంధీజీ పిలుపు మేరకు ఎంతెంతోగానో ఆస్తులు దానం చేశారు, బంగారాలు దానం చేశారు, చేతిలో ఉన్నటువంటి డబ్బు కూడా దానం చేశారు. ఇంత ఏదైతే ఉందో, ఇంత ఒక 1905 చార్టర్ చట్టం దగ్గర నుంచి 1935 ఆ ప్రాంతం నుంచి, లేదా 1942 క్విట్ ఇండియా ఉద్యమం కావచ్చు, లేదా 1930లో మనకి సహాయ నిరాకరణ ఉద్యమం కావచ్చు, సత్యాగ్రహం కావచ్చు, అంటే ఒక 2-3 దశాబ్దుల పాటు అవిచ్ఛిన్నంగా ఒక సమాజంలో ఒక ప్రధాన స్రవంతిగా జరిగినటువంటి పోరాట పటిమ ఏదైతే ఉందో, అంటే దేశం కోసం ఒక ఆలోచన, దేశం పట్ల ఒక ఉన్నతమైనటువంటి అభివ్యక్తి, ఒక ఉన్నతమైనటువంటి అనురక్తి, ఒక ప్రేమ, ఒక త్యాగం, ఇది వాళ్ళ రోజున తరంలో కనబడటం లేదు. చాలా విచారించాల్సిన సమయం. అంటే మనకి స్వాతంత్రం సిద్ధించి 80 ఏళ్ళు అవుతున్న సందర్భంగా మనం ఆనందించాలో, లేకపోతే ఈ 80 ఏళ్ల స్వాతంత్రం కనీస విలువల్ని ఈ తరానికి నేర్పలేదని మనం ఆవేదన చెందాలో తెలియనటువంటి ఒక అనిశ్చిత పరిస్థితిలో ఈ దేశం, ఈ సమాజం ఉంది.